అడవి దున్నల పుర్రెలను పేర్చగా ఏర్పడిన ఓ పర్వతంపై ఇద్దరు వ్యక్తులు నిల్చున్న ఫోటో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా వలసవాద కాలం నాటి వేటకు చిహ్నంగా ప్రసిద్ధి పొందింది ఈ ఫోటో. కానీ ఈ ఫోటో వెనుక పెద్ద రహస్యమే దాగి ఉంది. నల్లటి సూట్, బౌలర్ టోపీ ధరించి ఇద్దరు వ్యక్తులు ఈ పుర్రెల కొండ మీద నిలబడి ఫోటోకు పోజులిచ్చారు. ఒకదానిపై ఒకటి చక్కని వరుసల్లో పేర్చిన వేలాది పుర్రెలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపిస్తాయి. 19వ శతాబ్దానికి చెందిన ఈ ఫోటో జంతు ప్రేమికులను కలిచివేసేలా ఉంటుంది. ఈ భయంకరమైన ఫోటో వెనుక ఇప్పటికీ ఓ చీకటి రహస్యం దాగి ఉంది. ఈ పుర్రెలు అమెరికాలో అత్యుత్సాహంతో సాగించిన వేట తాలూకు అవశేషాలు కావు. వాటి మీద నిల్చున్న ఇద్దరు వ్యక్తులు కూడా వేటగాళ్లు కాదు. స్థానిక ఇండియన్లను అక్కడి నుంచి పంపేసి ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి వారికి ప్రధాన ఆహార వనరైన అడవి దున్నలను ఒక పద్ధతి ప్రకారం లేకుండా చేసి వారు బలవంతంగా అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితులను కల్పించే ప్రయత్నాలకు ఈ పుర్రెలు ఒక నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. విధ్వంసాన్ని వలసవాదులు ఎలా వేడుకగా చేసుకుంటారనేది చూపడానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ అని కెనడాలోని ఆల్బర్టా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ నేటివ్ స్టడీస్ అసోసియేషన్ ప్రొఫెసర్ తాషా హుబర్డ్ తెలిపారు. అడవి దున్నల నిర్మూలన అనేది వలస రాజ్యాల విస్తరణలో ఒక వ్యూహాత్మక భాగమని హుబర్డ్స్ వివరించారు. పశ్చిమ దేశాలను మచ్చిక చేసుకోవడానికి నివాస యోగ్యమైన ప్రదేశంగా ఈ అటవీ ప్రాంతాన్ని మార్చుకోవడంలో ఈ జంతువుల నిర్మూలనను ఒక భాగంగా వారు చూశారు. వలసవాదులు పాల్పడిన ఈ అడవి దున్నల సామూహిక వధ జీవనోపాధి కోసం జంతువులపై ఆధారపడిన తెగలను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. అడవి దున్నలపై ఆధారపడకుండా మనుగడ సాగించే ఇతర దేశాలతో పోలిస్తే వీటిపై ఆధారపడి జీవించే దేశాలు చాలా అధ్వాన పరిస్థితిలో ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రభావాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని వీటిపై నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది. స్థానిక అమెరికన్ ఇండియన్లు వందల ఏళ్లుగా ఈ అడవి దున్నలను వేటాడారు. వారి సంచార సంస్కృతిలో వేట ఒక భాగం. వేటతో వారు జీవనోపాధి పొందేవారు. ఈ జంతువుల మాంసాన్ని ఆహారంగా, చర్మాన్ని దుస్తులుగా, ఎముకలను ఆయుధాలుగా ఉపయోగించుకునేవారు. ఉత్తర అమెరికా వ్యాప్తంగా స్థానికులంతా ఈ జంతువులపైనే ఆధారపడ్డవారే ఉన్నారు. ఈ జంతువులను నిర్మూలించడం అంటే స్థానిక జాతి ప్రజలకు ఆహార కొరత సృష్టించడం, వారిపై ఆకలిని ఆయుధంగా ప్రయోగించడం, వారి భూభాగాల నుంచి వారిని తొలగించేందుకు, వారిని బలహీనపరిచి వారి ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు పన్నిన ప్రణాళిక అని హుబర్డ్స్ అభిప్రాయపడ్డారు. స్థానిక అమెరికన్లకు అడవి దున్నలతో ఇంత ప్రయోజనం ఉన్నప్పటికీ వారు సంవత్సరానికి లక్షలోపే జంతువులను వేటాడేవారు. ఈ కారణంగా 1800లలో 3 నుంచి 6 కోట్ల మధ్య ఉన్న దున్నల జనాభాకు స్థానికులు వేట వల్ల పెద్దగా ముప్పు వాటిల్లలేదు. కానీ 1889 జనవరి 1 నాటికి అమెరికాలో స్వచ్ఛమైన జాతి అడవి దున్నలు 456 మాత్రమే మిగిలాయి. వీటిలోని 256 అడవి దున్నలను యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో సంరక్షిస్తున్నారు. మరికొన్ని ఇతర అభయారణ్యాలలో ఉన్నాయి. అడవి దున్నల సామూహిక వధకు చాలా కారణాలున్నాయి. ఈ జంతువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల గుండా 3 రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడం ఒక కారణం కాగా, వీటి మాంసం, చర్మానికి డిమాండ్ ఏర్పడడంతో మరో కారణం ఉంది. అధునాతన రైఫిళ్లు రావడంతో వీటిని చంపడం చాలా సులభమైంది. వేటకు కళ్ళెం వేసే భద్రతా చర్యలు లేకపోవడం కూడా ఒక కారణం. అడవి దున్నల ఆధారిత ఉత్పత్తులకు ఏర్పడిన డిమాండ్ మాత్రమే కాకుండా వీటిని అంతం చేయడం వెనుక మరో క్రూరమైన లక్షిత కారణం కూడా ఉంది. సంపద పట్ల కోరిక, భూ యాజమాన్యం రూపంలో అధికారాన్ని కోరుకోవడం, బానిసత్వం, అంతులేని లాభాల వృద్ధి కోసం పాకులాట, సహజ వనరులను సప్రయోజనాల కోసం వాడుకోవడం వంటి కారణాలతో అడవి దున్నలను విపరీతంగా వేటాడారు. స్థానికులపై భౌతిక, రాజకీయ దాడులకు పాల్పడ్డారు. 500 ఏళ్ల పాటు ఈ రకంగా ప్రవర్తించారు. వేలాది అడవి దున్నల పుర్రెల ఫోటోలను మిషిగన్ కార్బన్ వర్క్స్ సంస్థ దగ్గర తీశారు. ఇది ఎముకలను ప్రాసెస్ చేసే ఒక రిఫైనరీ సంస్థ. ఇక్కడ అడవి దున్నల ఎముకలను చక్కెర పరిశ్రమలో చక్కెరను శుద్ధి చేయడానికి ఉపయోగించే బొగ్గుగా మార్చేవారు. వీటి ఎముకలను గమ్ కోసం ఎరువుగాను వాడేవారు. అమెరికా పశ్చిమ విస్తరణలో భాగంగా ఏర్పడిన వ్యర్థాల నుంచి పుట్టిన ఒక విజయవంతమైన వ్యాపారానికి ఈ ఫోటో ఒక చిహ్నంగా ఉంది. మిలిటరీ వ్యూహాత్మక చర్యల్లో ఈ అడవి దున్నలను చంపడం ఒక భాగం.
స్థానిక అమెరికన్ల వనరులను నాశనం చేసేందుకు అడవి దున్నలను చంపడానికి ఒక మార్గంగా భావించి పశ్చిమ దేశాల ఆర్మీ అధికారులు ఈ పని చేయడం కోసం సైనికులను పంపించినట్లు చరిత్రకారుడు రాబర్ట్ పూస్టర్ రాసిన ది మిలిటరీ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ పాలసీ అని పుస్తకంలో పేర్కొన్నారు. అమెరికన్ ఇండియన్లు తమ సంచార సంస్కృతిని మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావడానికి అడవి గేదెలను నిర్మూలించడం ఒక మంచి మార్గమని జనరల్ ఫిలిప్ ఫెరిడాన్ అనే ఆర్మీ అధికారి భావించినట్లు ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అడవి దున్నలు గేదెలు వేర్వేరు అయినప్పటికీ ఆంగ్లేయులు అప్పట్లో వీటిని గేదెలు అనే సంబోధించేవారు. సాధ్యమైనంత వరకు ప్రతి గేదెను చంపేయండి, ఒక గేదె చనిపోయిందంటే ఒక ఇండియన్ వెళ్లిపోయినట్లే లెక్క అని భావించి వేటాడేవారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. స్థానిక అమెరికన్ ఇండియన్ తెగల వారికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. గేదెలను నిర్మూలించడం అంటే ఇండియన్లను అంతం చేయడమేనని గుర్తించారు. స్థానిక అమెరికన్లకు అడవి దున్నలను అందుబాటులో లేకుండా చేయడం అంటే వారి కోసం వెస్ట్రన్ ఆర్మీ ఏర్పాటు చేసిన కొత్త ఆహారపు అలవాట్లకు బలవంతంగా మారడమే. ఆర్మీ వ్యూహాలు ఫలించాయి. ఓక్లహామాలోని కియోవా తెగ ప్రజలు కొత్త ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అప్పటి వరకు అడవి దున్నలను ప్రధాన ఆహారంగా తీసుకున్న స్థానిక అమెరికన్ల సగటు ఎత్తు ఒక తరంలోపే 2.5 సెంటీమీటర్లకు పైగా తగ్గిపోయింది. 20వ శతాబ్దం మొదట్లో శిశు మరణాల రేటు 16% పెరిగింది. అడవి దున్నలపై ఆధారపడని దేశాలతో పోలిస్తే వాటిపై ఆధారపడే దేశాల తలసరి ఆదాయం 25% తక్కువగా ఉంది. ఈ జంతువుల మరణాలపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతుంది. 3 నుంచి 6 కోట్లు ఉన్న జంతువులను వేటగాళ్లు ఎలా చంపగలిగారు అని 2018 నాటి ఒక అధ్యయనంలో ప్రశ్నించారు. ఈ మరణాలకు మహమ్మారి ఒక కారణం కావచ్చని ఆ అధ్యయనంలో సూచించారు. ఆ సమయంలో వచ్చిన ఆంథ్రాక్స్, టెక్సాస్ టిక్ ఫీవర్ అనే 2 వ్యాధులు లక్షలాది జంతువుల మరణాలకు కారణమయ్యే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.